బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఎట్టకేలకు తేలనుంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ముగిసింది. ఇప్పటికే పలుమార్లు ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ఎమ్మెల్యేల అనర్హతపై రేపు తుది తీర్పును వెలువరించబోతుంది. కాగా తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరపున న్యాయవాది అభిషేక్ మను సంఘవి వాదనలు వినిపించారు. కౌశిక్ రెడ్డి తరపున ఆర్యామ సుందరం వాదించారు. అనంతరం ఇరుపక్షాల వాదనలను ముగించిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 9న తీర్పును రిజర్వులో ఉంచింది. లిక్కర్ అక్రమ కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. సిట్ సీజ్ చేసిన డబ్బుతో తనకు సంబంధం లేని చేసిన రాజకేశరెడ్డి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. హైదరాబాద్ సమీపంలోని కాచారంలో పట్టుబడ్డ 11 కోట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాజకేశరెడ్డి తెలిపారు. సిట్ చెప్తున్నవన్నీ అసత్యాలే అంటూ మండిపడ్డారు. ఆ ఫామ్ హౌస్ యజమాని తీగల విజయానందరెడ్డికి అనేక వ్యాపారాలు ఉన్నాయన్నారు. ఇంజనీరింగ్ కాలేజీతో పాటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయని చెప్పారు. 100 కోట్ల టర్నోవర్ ఆ కంపెనీలకు ఉందని వెల్లడించారు. ఆర్ఎట్ ఆసుపత్రిలో తన భార్యకున్నది అతి చిన్న వాటా అని తెలిపారు. అంతకుమించి వారి వ్యాపారాలతో తనకు సంబంధం లేదని అఫిడవిట్లో వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు కానుంది. ఇవాళ బంజారాహిల్స్లోని కంట్రోల్ కమాండ్ సెంటర్లో ఇంధన శాఖపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉచిత విద్యుత్ పథకాలను కొత్త డిస్కమ్ పరిధిలోని తీసుకురావాలని సూచించారు. కొత్త డిస్కమ్ పరిధి రాష్ట్రం అంతటా ఉండాలని తెలిపారు. డిస్కమ్ ఆర్థిక స్థితి మెరుగు కోసం సంస్కరణలు తప్పనిసరి అని అన్నారు. డిస్కమ్లను పునర్వ్యవస్థీకరించి విద్యుత్ సంస్థలపై రుణభారం తగ్గించాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావుపై ఎమ్మెల్యే రాజేసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీకి రైటర్ కాదు ఫైటర్ కావాలంటూ పేర్కొన్నారు. బండి సంజయ్ కుమార్కు అధ్యక్ష పదవి ఇచ్చి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉండేదని వివరించారు. రామచంద్రరావు భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ కాకూడదని చివరి వరకు అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే సమూల మార్పులు జరగాలని కూడా వెల్లడించారు. అప్పుడే భారతీయ జనతా పార్టీ డెవలప్ అవుతుందని గుర్తు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో 40 కోట్ల రూపాయల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలు వద్ద 40 కిలోల గంజాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి భారత్లోని వివిధ ప్రాంతాలకు నేరుగా విమాన సర్వీసులున్న అనుమానం రాకుండా ఉండేందుకు ఆమె బ్యాంకాక్ నుంచి దుబాయ్ మీదుగా భారత్కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీనిపై అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తెలంగాణ గొర్రెల పంపిణీ పెంపకం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్లో 6 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్, కాంట్రాక్టర్ మొయినుద్దీన్, ఇతర అనుమానితుల ఇళ్లను చొరిచి పరిశీలించారు. ఈ కేసులోనే గతంలో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. దాని ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. మొత్తం స్కామ్ విలువ సుమారు 700 కోట్లు ఉంటుందని ఏసీబీ నివేదికలో పేర్కొంది. హైదరాబాద్లోని 10 ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్, బోయినపల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పేరుతో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ దాడులు మరింత చర్చనీయాంశంగా మారాయి. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ ఇంట్లో కూడా ఈడీ దాడులు చేసింది. లోలోన సంస్థ కార్యాలయాలతో పాటు ఇతర అనుమానితుల ఇళ్లు కూడా ఇటీవల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పెంపకం కుంభకోణం అయితే ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. మనం గత ప్రభుత్వం చూసినట్లయితే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ ఏసీబీ అధికారులు అయితే కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేయడంతో మనీ లాండరింగ్ కేసు కూడా నమోదు చేసి హైదరాబాద్ లో ఏకకాలంలో 8 చోట్లనైతే ఏసీబీ రైడ్ చేశారు. దీనికి సంబంధించి గతంలో ఉన్న ఎవరైతే పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్, అదేవిధంగా మొయినుద్దీన్, అతనితో పాటు కొంతమంది అధికారులను కూడా విచారణ చేశారు. వారి ఇళ్లలో కూడా కొంత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని అవినీతి మయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క ఆరోపిస్తుంది. ఏకకాలంలో ఈ యొక్క సోదాలు చేయడంతో కొంత అధికారుల గుండెల్లో అయితే కొంత గుబులు రేగుతుందని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఇలాంటి కేసులు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇలాంటి ఏ సంక్షేమ పథకాలైనా అనేక కుంభకోణాలతో ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఖచ్చితంగా అధికారుల గుండెలో మాత్రం గుబులు రేగుతుందని చెప్పొచ్చు. ఇలాంటి అధికారులు ఎవరైనా పర్లేదు, ఖచ్చితంగా ఏసీబీ ట్రాప్ అంటే గతంలో కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క పశుసంవర్ధక శాఖలో ఏసీబీకి పట్టుబడిన వారు అనేక మంది ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఏకకాలంలో 8 చోట్ల హైదరాబాద్ లో 8 చోట్ల తనిఖీలు చేయడంతో కొంత ఆందోళనకర పరిస్థితి అయితే పశువర్ధక సంక్షేమ శాఖ కార్యాలయంలో కొంత గుండెలో గుబులు ఉందని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఎవరైతే ఆ సందర్భంలో ఆ శాఖను చూశారో ఖచ్చితంగా వారికైతే కొంత గుండెలో కొంత రైలు పరిగెడుతుంది అనే విధంగా మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది. రైట్ సల్మాన్, థ్యాంక్ యూ.
ప్రముఖ సినీ నటి బీజేపీ నాయకురాలు ఖుష్బుకు పార్టీలో కీలక పదవి లభించింది. ఆమెను తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా నియమిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదంతో కొత్త రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఖుష్బూ సుందర్ సహా 14 మంది నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా 5, రాష్ట్ర కార్యదర్శులుగా మరో 14 మందితో కూడిన జాబితాను నాగేంద్ర తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఖుష్బూ ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా ఆమె పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలుగా కూడా కొనసాగుతున్నారు. హైదరాబాద్లో కురిసిన వర్షానికి పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉద్యోగులు ఒకేసారి కార్యాలయాల నుంచి బయటకు రావడంతో మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఐకియా, మైండ్ స్పేస్, హైటెక్ సిటీ, కేపీహెచ్బీ, ఐకియా ఫ్లైఓవర్, కేబుల్ బ్రిడ్జ్ మార్గాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 8వ రోజుకు చేరుకున్నాయి. రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్పై అధికార, విపక్ష పార్టీ మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెసు సభ్యురాలు ఆపరేషన్ సింధూర్పై రేణుకా చౌదరి ప్రధానిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 8 దేశాల్లో చక్కర్లు కొట్టొచ్చారు. కానీ పహల్గాం ఉగ్రదాడిలో బాధితులను కలిసేందుకు మాత్రం ప్రధాని నరేంద్ర మోడీకి సమయం లేదా అని ఫైర్ అయ్యారు. ఇంతటి విషాదం జరిగి మృతుల కుటుంబాలు షాక్లో ఉంటే వారిని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. అసలు ప్రధానికి ఆడబిడ్డ నుదుటిపై ఉన్న సింధూరం విలువ తెలుసా అని ప్రశ్నించారు. जया जी से एक सवाल पूछना चाह रही थी मैडम, वो क्या डायलॉग था जिन्होंने कहा, कौन सा सिनेमा का, देवदास, कि एक चुटकी सिंदूर का कीमत तुम क्या जाने। तो मैं नरेंद्र बाबू जी को बोल रहे हैं, मेरे भाई है ना, कि इस चुटकी सिंदूर का कीमत आप क्या जाने, क्योंकि कल शाम देश के टेलीविजन पे हमारी शुभम द्विवेदी की बेवा, जिसकी सिंदूर मिट गई, लुट गई, उसने कहा, प्राइम मिनिस्टर said everything in detail, but one thing that hurt me most, PM made no mention of those 26 people. Priyanka Gandhi and Rahul Gandhi mentioned the 26 victims. I thank them for that. I was expecting Prime Minister to make a mention of those 26 people, but he didn't. तो फिर आप सिंदूर की अहमियत क्या जानते हो कि 1.5 घंटा की बोल भाषण में एक लफ्ज नहीं बोल सके, कि इन लोगों को याद नहीं कर। मैं బెట్టింగ్ యాప్ల ప్రచారం వ్యవహారంలో తనకు నిర్వాహకుల నుంచి ఎటువంటి డబ్బులు అందలేదని సినీ నటుడు ప్రకాష్ రాజ్ తెలిపారు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన కేసులో ఆయన ఈరోజు ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈడీ అధికారులు ఆయనను దాదాపు 5 గంటల పాటు విచారించారు. బెట్టింగ్ యాప్లతో డబ్బులు సంపాదించవచ్చని ఎవరూ భావించవద్దని సూచించారు. ఇక నుంచి అలాంటి వాటికి తాను ప్రచారం చేయనని స్పష్టం చేశారు. ఈడీ అధికారులు తాను చెప్పిన విషయాలను నమోదు చేసుకున్నారని చెప్పారు. తనను మరోసారి విచారణకు రావాలని ఇప్పుడైతే చెప్పలేదని అన్నారు. As a citizen of this country, the officers had called on the money laundering of the betting apps, and I have come, and it was something which I did in 2016, and later on moral grounds, I did not pursue it, and I gave them information that I have not received any money because I did not want to take money of that, and they have taken all the details, and we finished the inquiry, and that's it. Thank you. Yes, as a citizen of this country, the officers had called on the
వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటనకు వస్తుండడంపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. జగన్ ఏ ముఖం పెట్టుకుని నెల్లూరు వస్తున్నారని నిలదీశారు. జగన్ మాట విని ఎంతోమంది అధికారులు ఓచలో లెక్కబెట్టారని, జగన్ వారిని పరామర్శించకుండా కాకాణిని పరామర్శించేందుకు నెల్లూరుకు ఎందుకు వస్తున్నట్లు అని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్లిన మిథున్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, ధనుంజయ రెడ్డిలను కూడా జగన్ పరామర్శించాలని అన్నారు. కాకాణి అక్రమాలతో ఎంతోమంది అధికారులు సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. అప్పట్లో వైసీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారు. రేపు జగన్ పర్యటన ముగియగానే కాకాణి దుర్మార్గాలన్నీ బయటపెడతా అని హెచ్చరించారు. కాకాణి పాపాలకు బలైన వారిని కూడా జగన్ పరామర్శించాలని సోమిరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వస్తున్నాడు. కారణం ఏంటంటే ఘోరాలు నేరాలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో చూసేదానికి ములాఖత్కు వస్తున్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డిని చూసేదానికి వస్తున్నాడు. తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోయి పరామర్శిస్తా అంటాను. నేనేమంటానంటే కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలకి మీరు జైలుకి పోయి పరామర్శిస్తున్నారు. ఆయన వల్ల కారణం లేకుండా జైలుకి పోయిన వాళ్ళు ఎంతమంది, ఎన్ని కుటుంబాలు, వాళ్ళని ఎవరు పరామర్శించాలా? ఎన్ని ఆస్తులు నష్టం చేశాడు? దాని గురించి ఆ రోజున తమరు ముఖ్యమంత్రిగా కనీసం మందలిచ్చారా? మీరు కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి వస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళ గురించి నీచంగా మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడానికి వస్తున్నారు. అక్కడ వల్లభనేని వంశీ దుర్మార్గంగా మాట్లాడితే ఆయన్ని పరామర్శించడానికి పోయినారు. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. మీకు పర్మిషన్ 100 మందికో ఏదో ఇచ్చారు అనుకోండి. అంటే ఒక ఇష్యూ మామూలు పర్యటన కాదు ఇది. తప్పులు చేసి దుర్మార్గాలు చేసిన పాపాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని చూసేదానికి వస్తున్నారు. మీరు ఎల్లుండి మాట్లాడతా, నేను ఎల్లుండి చెప్తా కంప్లీట్ మీరు చేసిన మీ ఎవరినైతే పరామర్శించేదానికి వచ్చావో ఆయన బండారం ఎల్లుండి బయట పెడతా. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోర్టు బెయిల్ షరతుల మేరకు హాజరయ్యారు. బాపులపాడ మండలం హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసు, మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్లో అసలు రైతులకు కాకుండా ఇతరులకే పరిహారం చెల్లింపు కేసులపై వీరవల్లి మరియు హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లకు హాజరై సంతకాలు చేశారు. వైసీపీ నేతలు టీడీపీ మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ లోక్సభ వేదికగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గళమెత్తారు. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం 33% రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న తరుణంలో వ్యక్తిత్వ హననానికి పాల్పడడం ఎంతవరకు సమంజసమన్నారు. అసభ్య పదాలతో కించపరచడం లైంగిక దాడితో సమానమన్నారు. ప్రజాసేవలో ఉండడం మహిళా నేతలకు శిక్ష కారాదన్నారు. ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు పునరావృతం కాకుండా రాజకీయాల్లో ఉన్న మహిళల గౌరవానికి భంగం కలగకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని సభాపతిని ఎంపీ శబరి కోరారు. Draw the attention of the House about the deliberate remarks made by our YSRCP leaders against the modesty and dignity of women leaders belonging to Telugu Desam Party in the state of Andhra Pradesh. These remarks have been made when the nation talks about 33% reservation, women reservation, when nation no more talks about women development but women-led development, which is under our Honorable Prime Minister Shri Narendra Modi ji and our Honorable Chief Minister Chandrababu Naidu garu. And the nation is led by a woman. Every woman in this nation is playing a role in strengthening our democracy. Why do you think women perform better than men? This is because we care. We women are wise, outstanding, marvelous, educated, and we are nation builders. Speaker ma'am, we are not in politics just for the sake of a male chauvinist to speak about our character or judge our character. We are here to build the nation's character. And also,
This is our public life should never become a punishment to us. Speaker ma'am, today these remarks, not just verbal abuse, this verbal abuse I can tell that it is equally offensive as sexual abuse. I am speaking here who cannot be silenced with their abuse. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.